అనకాపల్లిలో స్థానిక గవరపాలెం భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీన శుక్రవారం జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ముందుగా మహాశివరాత్రి కరపత్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, కార్పొరేటర్లు పీలా లక్ష్మీ, సౌజన్య, రాంబాబు, కొనతాల నీలిమా భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు కొనతల కృష్ణంరాజు, కాండ్రేగుల రాము, వాసుపల్లి తాతయ్యలు, సింగంపల్లి రాజేశ్వరి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 8వ తేదీ శుక్రవారం అనకాపల్లి శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేయటానికి మా ధర్మకర్తల మండలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పురవీధుల్లో భారీగా లైటింగ్ ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, బార్కేడర్లు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదం పంపిణీ ఉదయం, అదేవిధంగా మరలా సాయంత్రం కూడా ప్రసాద వితరణ పెట్టాము. వాటర్ సదుపాయం కూడా ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా కార్యక్రమాల వరకు వచ్చేటప్పటికి ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి ముందుగా స్వామివారికి 3 గంటల నుండి 4 గంటల వరకు రుద్రాభిషేకాలు స్వామివారికి చేసి 4 గంటల నుండి భక్తులకు దర్శనాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనకాపల్లిలో ఉన్నటువంటి మహిళా సంఘాలు చే ఓం నమశివాయ అనేటటువంటి ఏకాహం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం మరలా 6 గంటల నుండి 10 గంటల వరకు శివభక్తి గీతాలు, ఆ తర్వాత మహిళలిచ్చే కోలాటాలు, ఇలా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ సంవత్సరం రావణాసుర వాహనంపై శివుని నాట్యం అనేటటువంటి ఒక దర్శన భాగ్యాన్ని కూడా కలిగించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా భావిస్తున్నాము. అలాగే మందుగుడి సీతారామయ్య గారి బాణసంచాతో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి శివరాత్రికి గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలైనటువంటి ఈ శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంటు సభ్యురాలైనటువంటి సత్యవతమ్మ గారు, అదేవిధంగా అనకాపల్లి సమన్వయకర్త అయినటువంటి మలసాల భరత్ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి బొడ్డెడ ప్రసాద్ గారు, మరి 81వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పీలా లక్ష్మీ, సౌజన్య, రాంబాబు గారు, అదేవిధంగా 80వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి నీలిమా భాస్కర్రావు గారు మరి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారు కూడా వారంతో సహాయ సహకారాలు అందించి మా ఉత్సవానికి మరింత వన్నీ తెస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.